మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. 2 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో గెలిచే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లను కాతనపల్లిలోని తన నివాసంలో బాల్కసుమన్ సన్మానించారు. మీరు మా గెలిచిన వాళ్ళకు తాయిలాలు ఇచ్చి ఆశలు చూపెట్టి తీసుకున్నారు కాదు. మీరు ఈ 2 ఏళ్లలో మంచిగా సంక్షేమం 6 గ్యారెంటీలు అమలు చేస్తారని అనిపిస్తే, అన్ని డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మీకు అనిపిస్తే, 420 హామీలు నిలబెట్టుకున్నారని మీకు అనిపిస్తే, మీకు నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరుగుతాయి కదా, ఎన్నికలు పెట్టి అప్పుడు ప్రజల మద్దతు మీకుందా మాకుందా ఆ ఎన్నికలకు సిద్ధం కావాలని నేను మంత్రి గారికి సవాల్ చేస్తా ఉన్నాను. 2 సంవత్సరాలు అయింది, నియోజకవర్గంలో తట్టెడు మట్టి తీయలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. పల్లెల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం అన్ని పడకేసినాయి, లైట్లు ఎలుగుతలేవు.